హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ లెక్చర్ అనేది మన ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ చేసాము. ఒకవేళ మీరు చూడకపోయినట్టయితే పైన ఐకార్డ్స్లో మీకు డిస్ప్లే చేస్తాము, అందులో చూడండి. అలాగే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం సెకండ్ లెక్చరర్కి వచ్చినట్లయితే ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే ఆర్స్ కాంప్లిమెంట్ అంటే వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్, సెవెన్స్ కాంప్లిమెంట్, ఎయిట్స్ కాంప్లిమెంట్, నైన్స్ కాంప్లిమెంట్, టెన్స్ కాంప్లిమెంట్, ఫిఫ్టీన్స్ కాంప్లిమెంట్స్ అండ్ సిక్స్టీన్స్ కాంప్లిమెంట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటాము. సో మనం టాపిక్ 3 పేరు వచ్చేసప్పటికి ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సైన్ అండ్ నెంబర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్స్ కాంప్లిమెంట్ అనే దాన్ని మనం సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని ఆర్ పవర్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఆర్ మైనస్ 1 కాంప్లిమెంట్స్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలనుకుంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ ఎన్ అనే ఫార్ములాతో మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే వన్స్ కాంప్లిమెంట్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ ఏమని అడిగారు, వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 101 అని అడిగారు. ఇక్కడ ఎన్ వాల్యూ, క్యాపిటల్ ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇక్కడ రిప్రజెంట్ చేసాము, ద నెంబర్ ఫర్ విచ్ ఆర్స్ కాంప్లిమెంట్ టు బి కాలిక్యులేటెడ్. ఇక్కడ క్యాపిటల్ ఎన్ వచ్చేటప్పటికి ఈ నెంబర్ అవుతుంది. అలాగే స్మాల్ ఎన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ మనం రిప్రజెంట్ చేస్తాము. ఆ తర్వాత ఆర్ వచ్చేటప్పటికి బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్. బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్ మనకు ఆల్రెడీ 101 అంటే బైనరీ నెంబర్స్. బైనరీ నెంబర్స్ వచ్చేటప్పటికి 0 అండ్ 1 తోనే కదా మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 2 అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఈ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములాలో మనం రిప్రజెంట్ చేస్తే కనుక ఆర్ వాల్యూ వచ్చేటప్పుడు 2, నెక్స్ట్ స్మాల్ ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి 3 మైనస్ 1 మైనస్ క్యాపిటల్ ఎన్ వాల్యూ 101. మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే 7 మనం ఎలాగ రిప్రజెంట్ చేస్తాం, బైనరీ నెంబర్ సిస్టమ్స్ లో 111 కింద రిప్రజెంట్ చేస్తాం. 111 మైనస్ 101. ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ చేసినట్లయితే 111 101కి మనం మైనస్ చేసాము. 1 వచ్చేటప్పటికి 0 అవుతుంది, 10 వచ్చేటప్పటికి 1 అవుతుంది, 1 వచ్చేటప్పటికి మళ్ళీ 0 అవుతుంది. సో మనకి వన్స్ కాంప్లిమెంట్ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 010 అవుతుంది. మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 అయినప్పుడు మనకి 0 వస్తుంది, 10 అయినప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సేమ్ ఇంకో క్వశ్చన్ అనమాట. 10011 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎన్ ఈక్వల్స్ టు మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం తీసుకున్నాము. దాని తర్వాత స్మాల్ ఎన్ వాల్యూ వచ్చినప్పటికి ఇక్కడ ఎన్ని అయితే నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ మనం స్మాల్ ఎన్ వాల్యూ కింద తీసుకుంటాం కదా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6. ఆ తర్వాత ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, బైనరీ నెంబర్ సిస్టమ్ ఫార్మాట్ లో ఉంది. సో మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనమాట. మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఈ వాల్యూస్ ని, 2 పవర్ 6 మైనస్ 1, 2 పవర్ 6 అంటే ఎంత అవుతుంది, మనకి 64 అవుతుంది. 64 మైనస్ 1 మైనస్ ఎన్ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంతో ఆల్రెడీ ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ రాసుకున్నాము. 64 మైనస్ 1 అంటే 63 అవుతుంది, మైనస్ 1000011 అనమాట. ఇక్కడ మనం 6 ని బైనరీ నెంబర్ సిస్టమ్స్ లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, 110 కింద రిప్రజెంట్ చేస్తాము. అలాగే 3ని 011 కింద రిప్రజెంట్ చేస్తాము. సో ఆ 63 వాల్యూని మనం బైనరీ నెంబర్ సిస్టమ్ లో రాసుకున్నాము. రాసుకున్న తర్వాత రెండింటికి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఇందాక మీకు ఏం చెప్పాను, 1 అని వచ్చినప్పుడు 0 అవుతుంది, 0 వచ్చినప్పుడు 1 అవుతుంది, అలానే 10 వచ్చినప్పుడు 1 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి గైస్. సో మనకి వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1000011కి ఇదనమాట ఆన్సర్. సేమ్ అలాగే టూస్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ కెన్ బి అబ్టైన్డ్ బై యాడింగ్ వన్స్ టు ద 1 కాంప్లిమెంట్. అంటే టూస్ కాంప్లిమెంట్ కి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ కట్టి వన్స్ కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ ఉంది చూడండి, 1101 అని మనకి క్వశ్చన్ ఇచ్చారు. అయితే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1101 అని వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇక్కడ నేను వన్స్ కాంప్లిమెంట్ అనేది స్కిప్ చేశాను, మీకు షార్ట్ కట్ కూడా చెప్తాను. సో వీడియో చూస్తూ ఉండండి. 1101కి మనకు వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, 0010 అనేది అవుతుంది. ఆ తర్వాత 0010కి మనం 1 అనేది యాడ్ చేసుకుంటాం. 1 అనేది యాడ్ చేస్తే కనుక అప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 0011 అనేది అవుతుంది వాల్యూ. చూడండి, 0010కి 1 యాడ్ చేస్తే 0 ప్లస్ 1 1,
మిగతా వాల్యూస్ యాజ్ యూజువల్ డినోట్ చేసుకున్నాం. సేమ్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇంకో క్వశ్చన్ వచ్చేటప్పటికి 10110 అని ఇచ్చారు. సో వన్స్ కాంప్లిమెంట్ కట్టామంటే ఏమవుతుంది, 01001 అనేది అవుతుంది. దానికి 1 యాడ్ చేసాం. సేమ్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఏదో ఇచ్చారు 10000. దీనికి మనం వన్స్ కాంప్లిమెంట్ కడితే 0111 అనేది వస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 11 వచ్చినప్పుడు 0 అవుతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ 0 కాస్త ఎడిషన్ చేసినప్పుడు క్యారీ అవుతుంది అనమాట. సో మళ్ళీ 11 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. మళ్ళీ 1 ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ 11 వాల్యూ 0 అవుతుంది. సో అలాగా చివరికి వచ్చేటప్పటికి 10 వాల్యూ వచ్చేటప్పటికి 1 అయింది. సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో 1000 దానికి 2's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి 100 సేమ్ అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్ ఫర్ వన్స్ కాంప్లిమెంట్ అనేదాన్ని డిస్కస్ చేసుకుందాం. చూడండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రీప్లేస్ 0 with 1 అండ్ రీప్లేస్ 1 with 0. చూడండి, ఆల్రెడీ ఇక్కడ నేను ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో 101 దాన్నే మీకు ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ 101 అనేది తీసుకున్నాను. సో గివెన్ ద వాల్యూ ఈస్ 101. నౌ రీప్లేస్, ఇందాక ఏం చెప్పాను, 0ని 1 కింద 1ని 0 కింద రీప్లేస్ చేయమని చెప్పాను. సో 1ని 0 కింద రీప్లేస్ చేస్తే 1 ఏమో 0 అయ్యింది, 0ని 1 కింద రీప్లేస్ చేశాను, 1ని 0 కింద రీప్లేస్ చేశాను. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 010. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి గైస్, 1000111 అని ఇచ్చారు. 1000111కి మనం రీప్లేస్ చేద్దాం. 1ని 0 కింద రీప్లేస్ చేశాను, 0ని 1 కింద రీప్లేస్ చేశాను, అలాగే మళ్ళీ 0ని 1 కింద రీప్లేస్ చేశాను, మళ్ళీ 0ని 1 కింద రీప్లేస్ చేశాను, 1ని 0 కింద రీప్లేస్ చేశాను, మళ్ళీ 1ని 0 కింద రీప్లేస్ చేశాను. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 01110. ఇప్పుడు ఇదే మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 101 అని ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం ఫార్ములా మెథడ్ లో సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 010. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వన్స్ కాంప్లిమెంట్ వచ్చిందంటే 1ని 0 కింద రీప్లేస్ చేయాలి, 0ని 1 కింద రీప్లేస్ చేయాలి. ఇది షార్ట్ కట్ మెథడ్ ఫర్ వన్స్ కాంప్లిమెంట్. అలాగే 2's కాంప్లిమెంట్ షార్ట్ కట్ మెథడ్కి వచ్చినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు చూసుకోండి, 10110 11100 అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది కడతాం. వన్స్ కాంప్లిమెంట్ కట్టేటప్పటికి చూడండి, ఇక్కడ ఏమవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ మనం కట్టినట్లయితే 1ని 0 కింద రీప్లేస్ చేశాను, 0ని 1 కింద రీప్లేస్ చేశాను, నెక్స్ట్ 11ని 00తో రీప్లేస్ చేశాను, నెక్స్ట్ 0ని 1 కింద రీప్లేస్ చేశాను, నెక్స్ట్ 000ని 111ని 000తో రీప్లేస్ చేశాను, దాని తర్వాత 00ని 11 కింద రీప్లేస్ చేశాను. సో మనం ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ అనేది చేసామన్నమాట. దీనికి మనం +1 అనేది యాడ్ చేస్తాం 2's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి, యాక్చువల్గా ఒరిజినల్ మెథడ్ అయితే. అప్పుడు 2's కాంప్లిమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ అనేది చెప్తాను. ఫ్రమ్ RHS సైడ్ సీ ద 1 అండ్ ఆఫ్టర్ 1 రైట్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ద రిమైనింగ్ వాల్యూ. చూడండి, ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని లో ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి చూడాలి. ఇప్పుడు కూడా మన రైట్ సైడ్ నుంచి, ఈ సైడ్ నుంచి చూడాలి. ఈ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి ఫస్ట్ 1 ఏదైతే ఉందో అక్కడ దాకా కామన్ గా రాసుకోండి. చూడండి, ఇక్కడ సేమ్ కామన్ గా ఉంది. ఫస్ట్ 1 వచ్చేదాకా కామన్ గా రాసుకోమని చెప్పాను కదా, 00 నెక్స్ట్ 1. దాని తర్వాత ఈ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి వన్స్ కాంప్లిమెంట్ రాస్తే సరిపోతుంది అనమాట. 2's కాంప్లిమెంట్ కింద మనకు వచ్చేస్తుంది. చూడండి, 1ని 0 కింద రాశాను, 1ని 0 కింద రాశాను, 0ని 1 కింద రాశాను, 1 0 కింద, 1 0 కింద, 0 1 కింద, 1 0 కింద రాశాను. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి జనరల్ మెథడ్ గా చేస్తే ఏదైతే వాల్యూ వచ్చిందో ఇలాగ షార్ట్ కట్ మెథడ్ గా చేసినప్పుడు కూడా సేమ్ వాల్యూ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ నుంచి చూడాలి. రైట్ సైడ్ లో ఫస్ట్ 1 వచ్చేదాకా వాల్యూస్ అన్ని మామూలుగా రిప్రజెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా నెంబర్స్ కి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది రాయాలన్నమాట. అది షార్ట్ కట్ మెథడ్ ఫర్ 2's కాంప్లిమెంట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి 7's and 8 కాంప్లిమెంట్. ఈ 7's and 8 కాంప్లిమెంట్స్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు 67123 అని. ఈ 67123 వాల్యూకి మన 7's కాంప్లిమెంట్ కావాలంటే 7తో మనం సపరేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2, ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి,
1 2 3 4 5. సో 5 7తో అన్నమాట. 5 7తో మనం వీటిని సపరేట్ చేస్తాం. సపరేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఈ వాల్యూకి మనం +1 అనేది యాడ్ చేసుకుంటే మనకి ఎయిట్స్ కాంప్లిమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సేమ్ అలానే 9s అండ్ 10s కాంప్లిమెంట్. 9s అండ్ 10s కాంప్లిమెంట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు 169700. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 వాల్యూస్ ఉన్నాయి. సేమ్ అలానే 6 9s తీసుకున్నాం. 6 9s అలానే కింద నెంబర్స్తో మనం సపరేట్ అనేది చేసాం. సపరేట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. దీనికి మనం +1 అనేది యాడ్ చేసుకున్నాం. ఈ +1 యాడ్ చేస్తే మనకి 10s కాంప్లిమెంట్ అనే వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ 15 అండ్ 16 కాంప్లిమెంట్. 15 అండ్ 16 కాంప్లిమెంట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2BCDE. మనం బిని 11 కింద రిప్రజెంట్ చేస్తాము, సిని 12 కింద రిప్రజెంట్ చేస్తాము, డిని 13 కింద రిప్రజెంట్ చేస్తాము, ఈని 14 కింద రిప్రజెంట్ చేస్తాము. యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 15s తీసుకున్నాను. అలాగే వాటితో సపరేట్ చేశాను. సపరేట్ చేశాక వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకున్నాను. అది మన 15 కాంప్లిమెంట్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దానికి +1 అనేది యాడ్ చేస్తే మనకి 16 కాంప్లిమెంట్స్ వచ్చేస్తుంది. దట్స్ ఆల్ గైస్. ఐ థింక్ మీకు ఇదంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. యాక్చువల్గా ఇది సెకండ్ వీడియో గైస్. ఫస్ట్ వీడియో ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేసాము. ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. అలాగే మీకు ఇక్కడ ఐకార్డ్స్లో కూడా రిప్రజెంట్ చేస్తాము. అలాగే వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా మీకు వీడియో అనేది వస్తుంది. సో క్లిక్ చేసి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ.